సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూశారు, ఏ రకంగా చూడొచ్చు సార్, లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వచ్చు? ఇది అతి ఏమైన దాడి. ఇట్లాంటి దాడులు ఎవరు చేయించినా చట్టబద్ధం కాదు. తీవ్రమైనటువంటి పదజాలంతో మేము ఖండిస్తున్నాం. మల్లన్న అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన బీసీల సమస్యల కొరకు ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ లోపల చూస్తున్నటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది, భయంకరంగా ఉంది. రక్తం కూడా అక్కడ గోడలపైన అంటి ఉంది. అదేవిధంగా అన్ని కూడా ధ్వంసం చేసినారు. సో ఇవన్నీ కూడా అరాచక శక్తుల చేసినటువంటి సంఘటన ఇది. సో దీన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఖండిస్తున్నాం. ఎవరికైనా సరే చట్టం తన పని తాను చేసుకుని పోవాలి. ఖచ్చితంగా వాళ్లకు ఈ చట్టపరంగా శిక్షలు పడాలని చెప్పి కోరుతున్నాం. సిచ్యువేషన్ చూస్తూ ఉంటుండే మనిషి నడవలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ గాజు పెంకలు గుచ్చుకుంటాయో కింద పడతా ఉంది. అంత క్రూరంగా దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఎందుకు? మేము అదే చెప్తున్నాం. ఆయన బీసీ సమస్యల మీద మాట్లాడినందుకు ఇదంతా దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. మల్లన్న ఇవాళ బీసీ సమస్యలు ఒక బీసీల గొంతుగా మారిండు. మా గొంతుకను మూసివేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ బీసీలు కూడా గతంలో లేరు, ఇప్పుడు బీసీలు కూడా తిరిగి జవాబు చెప్పే స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి పని చేసిన వాళ్ళంతా బీసీ నినాదం అంతే, ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు, వ్యక్తిగతంగా ఏం లేదు. సరే, ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడవచ్చు. మనం తెలంగాణ ఉద్యమంలో అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ మాట్లాడినాం. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద పోయి దాడి చేసినారా మరి? సో ఇవాళ మనం మాట్లాడే క్రమంలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్య విధంగా మీరు కూడా ఖండించండి. ఇట్లా మీరు మాట్లాడడం కాదు పోదని. కానీ ఇదేంటి? బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా ప్రస్తుతం తీన్మార్ మల్లన్నని వీక్షించారు. మీకు ఎట్లా సమాచారం అందింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, బీసీల అభివృద్ధి కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తెలంగాణ బీసీ నాయకులు తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలను అన్ని రకాలుగా ఉపయోగించుకొని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణచివేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఆధిపత్య పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, బీసీలను అణచివేసే కార్యక్రమం చేస్తుంటే అందులో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలలో మార్పు రావాలి, బీసీలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఎవరైతే తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు పోరాటం చేస్తున్నారో అలాంటి నాయకులను అణచివేయడానికి తప్పుడు కేసులు పెట్టడము, అదేవిధంగా హత్యా ప్రయత్నాలు చేయడము ఈరోజు మనం చూస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బీసీ ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే అది చాలా పొరపాటు. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ గారి కుటుంబం ఏనాడు బీసీల గురించి కానీ, బీసీల అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఏనాడు బీసీల గురించి మాట్లాడిన వీళ్ళు ఈరోజు వాళ్ళ మీదున్న అవినీతి ఆరోపణలకు, అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే దీన్ని గమనించాల్సిన అవసరము బీసీ సమాజానికి ఉంది, బీసీ నాయకులకు ఉంది. దీంట్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ ఉద్యమం మరింత ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. ఎవరైతే వీళ్ళు దోపిడీ కుటుంబాలు ఉన్నాయో, దోపిడీదారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపే రోజులు దగ్గరలో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.